నమస్తే దోస్తులు, నమస్తే అన్నదమ్ములకు. ఏం చేస్తారు, ఏం కదా. ఇక మేమైతే ఇక టిక్ టాక్ తయారైనా, ఇక టిక్ టాక్ చేసేందుకు యూట్యూబ్ రీల్స్ చేసేందుకైతే తయారైనా. ఇప్పుడు డ్యూటీ అయిపోయింది, ఇక డ్యూటీ ఫ్రెష్ అయ్యి రూమ్కి అయితే వచ్చాం. మీ అయితే కొద్దిగా గర్వం తక్కువనే ఉందనుకో. ఏం చేస్తారు మీరైతే, ఏం కదా చెప్పాలి. ఇంకా ఏం విశేషాలు, ఏం కదా మీరైతే. ఈ వినాయకుల చవితి అయితే దగ్గరికి వస్తుంది. నేనైతే ఇండియాలో మొత్తం ఇక గణేశుల పండుగనే జరుగుతుంది. గల్లీకి అయితే ఇప్పుడు గణేశులు ఉంటాయి. ఎటు చూసినా గణేశులు మొత్తం పొద్దున లేస్తే 5 గంటల నుంచి మైకులు. ఈ కాంచె మేము చిన్నప్పుడైతే చాలా అయితే చందాలు వేసుకుంటా, చాలా ఇళ్ళ పొంటి తిరిగి గణేశుని పెడుతున్నాం. చందా కావాలి అది చాలా తిరుగుతాం. అటువంటి రోజులు అయితే గుర్తుకొస్తే ఒక్కొక్కసారి చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరి మా మా ఫ్రెండ్షిప్లో అయితే ఇప్పుడు ఎవరు మొత్తం ఎక్కడో అక్కడనే అయిపోయినాం. మేమైతే ఒక్క దగ్గర అయితే లేము. ఒకళ్ళు హైదరాబాద్లో, మేము దుబాయ్లో కొంతమంది ఉన్నాం. అందరూ ఎవరో సెటిల్మెంట్ వాళ్ళు అయిపోయారు. కానీ మా జనరేషన్ అయిపోయింది. కానీ మా 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 గల్లీలో అయితే ఇంకా ఉన్నారు. మా పిల్లలకైతే మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాం. మేమైతే గణేష్ల పండుగ వచ్చిందంటే మేము ఇక్కడి నుంచి మేము డబ్బులు పంపుతాం. గల్లీలో అయితే గణేష్ని అయితే అంగరంగ వైభవంగా చేస్తాం. ప్రతిసారి మేము ఉన్నా లేకున్నా మా గల్లీలో అయితే గణేష్ ఉంటుంది. ఫుల్ ఉంటుంది ఎంజాయ్. మీ గల్లీలో ఇలాగనే ఎంజాయ్ ఉంటుంది, ఏముంటుంది కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్టుంటే మీరైతే లైక్ చేయండి. మన వీడియోకి అయితే కొంచెం ఫాలోవర్స్ కానీ కొద్దిగా మనం మంచి కంటెంట్ చేస్తాం. ఈ కాంచెలు అయితే మనకు సెల్ఫీ స్టిక్ లేక మన కంటెంట్స్ మాట్లాడదామంటే పెట్టుకొని లేక పట్టుకొని మాట్లాడింది. అట్లా కొన్ని వీడియోలు మంచిగా స్టక్ అయినాయి. అందుకని కొన్ని వీడియోలు చేయలేకపోయినా. ఈ కాంచెలు అయితే సెల్ఫీ స్టిక్ ఉంది, ఇప్పుడు అది పెట్టే మాట్లాడుతున్నాం. దాని రిమోట్ కంట్రోల్ అయితే మన చేతిలో ఉంది. నమస్తే అందరికీ.